ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూటమి పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సరికొత్త చర్చ కూడా మొదలైపోయింది. అధికారంలో భాగస్వాములు అయినప్పటికీ తమ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి అధికారాలు అందడం లేదు అని చెప్పేసి అనేక మంది దళిత ఎమ్మెల్యేలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు ప్రాధాన్యం ఇచ్చినా అధికార వినియోగంలో మాత్రం పక్కన పెడుతున్నారన్న భావన ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ వాదనలు గట్టిగా వినబడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ గారు తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ అదే పార్టీలోని నేతలతోనే విభేదాలు కూడా వ్యక్తం చేస్తున్నాడు. అవినీతి కార్యకలాపాలను ప్రశ్నించినందుకు తన మీద చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆయన ఆరోపించడం రాజకీయంగా ఏ విధంగా చర్చనీయాంశమైందో మనందరం కూడా చూశాం. అలాగే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఆయన కూడా తన పరిస్థితి ఇలానే ఉంది అనేసి ఆల్మోస్ట్ సేమ్ అలానే చెప్పాడు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయి, తన అధికారాలను తగ్గించి అదే నియోజకవర్గంలో ఓసీ క్యాండిడేట్లకు బాధ్యతలు అప్పగించారు అని చెప్పేసి నిర్మోహమాటంగా ప్రశ్నలు పెట్టి మరి ఆరోపణలు చేశారు. ఆయన కానీ ఆయన కుమారుడు ఇద్దరు కూడా తాము కష్టపడి గెలిచిన అధికారాన్ని ఇతరులు వినియోగించడం అన్యాయం అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సింగనమల అనేసి ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గం పరిస్థితి కూడా అంతే. అదేవిధంగా రైల్వే కోడ్ ఆ నియోజకవర్గంలో పరిస్థితి కూడా అలానే. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి విషయంలోనూ స్థానిక రాజకీయ పరిణామాలు వివాదానికి దారితీస్తున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికలో ఆమె అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న విమర్శ కూడా గట్టిగా వినిపించింది ఆమె. దీంతోనే ఆమెకు నియోజకవర్గంలో పూర్తి స్థాయి ప్రాధాన్యం లేదనే అభిప్రాయం కూడా ఆమె వెల్లడించింది. ఇటీవల ఐ థింక్ ఈరోజు నిన్న జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరింత చర్చకు కూడా దారితీశాయి. దళిత ఎమ్మెల్యేల మీద వివక్షత చూపుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ గెలిచేటప్పుడు అవసరం, అధికారంలో మాత్రం అవసరం లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఎస్సీ నాయకులను కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఆయన వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా కనిపించాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే కూటమి ప్రభుత్వంలో అంతర్గత అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బహిరంగంగా చెప్పకపోయినా తమకు సరైన అధికారాలు ఇవ్వడం లేదనే భావనతో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ కూడా దారితీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కూడా ఉంది. మాటలను మీరు కూడా ఒకసారి వినండి. అంటే చదువుకునే ఎస్ఐ కావాలి, ఖర్చు పెట్టే ఎస్ఐ కావాలి, గెలిపించే ఎస్ఐ కావాలి, కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారులు మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యేలతో ఏం న్యాయం అంటే ఇది కరెక్టా? అంటే నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ గవర్నమెంట్ విలేకరులు కూడా మేము పక్షపాతం లేకుండా మంచిగా రాయాలనుకుంటున్నాం. అదేంటంటే వేరే క్యాస్ట్లో ఎవరు తప్పు చేయరా? ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు మొక్కాలి, ఎస్సీలు భావిస్తూ ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రావాలి, ఇదంతా కరెక్ట్ కాదండి. అది మీరు ప్రతిష్టం ఉన్న వాళ్ళు కూడా మీరు చేయాలి. అంటే ర్యాంకింగ్ 1 నుంచి 3లో కావాలంటే 5 లక్షలు కావాలి. మాకెందుకంటే 5 లక్షలు ర్యాంకింగ్ తీసుకోవడం